ఒకసారి ఒక ఛానల్లో ప్రపంచ చరిత్ర గురించి చెప్తూ ఉన్నారు. ఆ డాక్యుమెంటరీ వీడియోలో ఒక విషయం చెప్పారు. పౌలు యొక్క మారు మనసు ఐరోపా ఖండం యొక్క నాగరికతని తలకిందులు చేసిందని. నాకప్పుడు ఆ మాట విన్నప్పుడు ఒళ్ళు అట్నే జల్లుమని. ఆ పౌలు యొక్క మారు మనసు ఐరోపా ఖండం యొక్క నాగరికతనే తలకిందులు చేసింది. ఏం జీవితం అది, ఏం మార్పు అది. నీ మారు మనసు ఎవరిని ప్రభావితం చేస్తావు? మన మారు మనసు ఎవరిని ప్రభావితం చేస్తుంది? ఎవరికి దీవెనకరంగా ఉంది? కనీసం నీ కుటుంబానికైనా నీ మారు మనస్సు యొక్క ప్రభావము ఉందా? ఆశీర్వాదం ఉందా? అన్నకస్తి యొక్క విశ్వాసం, ఆమె యొక్క విశ్వాసము ఆమె యొక్క భర్తను, ఆమె కుటుంబాన్ని ఇప్పుడు రక్షణలోకి నడిపింది. మన విశ్వాసము మన కుటుంబాన్ని ప్రభావితం చెయ్యాలి. మన మారు మనసు మన కుటుంబానికి, మన వంశానికే దీవెనకరంగా ఉండాలి. అదే నేను నా భార్య ప్రార్థన చేసేది ఎప్పుడు, ప్రభువా మా కుటుంబంలో, మా వంశంలో రాబోయేవారు తరాలకి ఈ రక్షణ ఆశీర్వాదం ప్రవహించాలి నాయన. మా తరంలో ఒక్కరు కూడా రక్షణ పొందకుండా ఉండకూడదు, ఒక్కరు కూడా నరకానికి వెళ్ళిపోకూడదని ప్రార్థన చేస్తాను. మారితే పౌలు వలె మారాలి.